రోజు నిజాముద్దీన్ కాలనీ ఏరియా, వెంకటేశ్వర కాలనీ ఏరియాలో ఉన్నటువంటి డ్రైనేజ్లకు భూమి కార్యక్రమానికి భూమి పూజా కార్యక్రమం ఇచ్చేటువంటి చైర్పర్సన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి, ఇక్కడ కౌన్సిలర్లకు, ఏరియా ప్రజలకు, మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో మున్సిపాలిటీలో 15 ఫైనాన్స్ ద్వారా వెంకటేశ్వర కాలనీలో దాదాపు 10 లక్షలతో డ్రైనేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 10 లక్షలతో 15 ఫైనాన్స్లో 260 మీటర్లు వెంకటేశ్వర కాలనీలో, 470 మీటర్లు మైనార్టీ కాలనీలో డ్రైనేజ్ శాంక్షన్ కావడం జరిగింది. దీంతోపాటు నిజాముద్దీన్ కాలనీ ఏరియాలో 16 లక్షల రూపాయలు పెట్టి డ్రైనేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా త్వరలో ఈ పనులు స్టార్ట్ అయినతో అది కూడా స్టార్ట్ చేస్తాం పనులు. అదేవిధంగా ముఖ్యంగా నిజాముద్దీన్ కాలనీ ఏరియా, ఈ ఎన్టీఆర్ కాలనీ ఏరియాలో బాత్రూంలో చాలా ప్రాబ్లం ఉంది. అయితే నిజాముద్దీన్ కాలనీ ఏరియాలో 25 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి, హాస్పిటల్ స్టాయిల్కి శాంక్షన్ అయినాయి. అది కూడా కమిషనర్ గారితో మాట్లాడినాం, మా మున్సిపల్ చైర్పర్సన్ గారితో మాట్లాడినాము. త్వరలో ఆ పనులు పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న అక్కలందరూ కూడా మాకు టాయిలెట్లు కావాలా, చాలా ఇబ్బంది ఉందని చెప్పి ఎన్టీఆర్ నగర్లో ఉన్నటువంటి అక్కలందరూ కూడా అడిగినారు. దాంట్లో కూడా ఈరోజు చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ఈ కౌన్సిల్లో అది కూడా శాంక్షన్ చేపించి త్వరలో పని చేయించడానికి మేము ముందుంటాం. నిజాముద్దీన్ కాలనీలో ఎక్కడ పోయినా అన్ని పనులు జరుగుతున్నాయి. త్వరలో టాయిలెట్ పని కూడా చేపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, నా పేరు ఫయాజ్ అహ్మద్, మున్సిపల్ కౌన్సిలర్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. నిజాముద్దీన్ కాలనీలో మన ఫయాజ్ వార్డులోన డ్రైను 10 లక్షలు 15 ఫైనాన్స్ శాంక్షన్ జరిగింది. ఈరోజు వర్క్ కూడా భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ భూమి పూజ చేయడానికి వచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గారికి, తోటి కౌన్సిలర్లకి, అందరికీ, ఇక్కడ ఉండే ప్రజలకి, మన పెద్ద మనిషి నారాయణకి అందరూ పేరు పేరు నమస్కారాలు. ఆదోని ప్రజల గుర్తించుకోవాల్సింది ఒకటే, ఆదోని డెవలప్మెంట్ విషయంలో ఎప్పుడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు అడుగుంటుంది. ప్రజలు అభివృద్ధి విషయంలో వాళ్ళు ఏది అడిగినా చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ముందుంటుంది. ఈరోజు ప్రజలందరూ గుర్తించుకోవాలా. ఈరోజు డెవలప్మెంట్ ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఈరోజు ముందుండి ప్రజలు సహకరిస్తున్నారు. ఉదాహరణ, ఈరోజు 15 ఫైనాన్స్ ఇక్కడ 10 లక్షలు, ఇక్కడ నిజాముద్దీన్ కాలనీలో 16 లక్షలు జనరల్ ఫండ్స్. ఇప్పుడు ఎన్టీఆర్ నగర్లో కూడా అందరూ కాలనీలో ప్రజలు వచ్చినారు. బాత్రూమ్ చాలా ఇబ్బంది ఉంటుంది, మాకు శాంక్షన్ చేయాలని ప్రజలు అందరూ వచ్చి ఇక్కడ అడగడం జరిగింది. అదేవిధంగా చైర్పర్సన్ కూడా ఇక్కడ అందరూ కూడా ఖచ్చితంగా ఈ నెల ఎండింగ్ మీటింగ్ ఉంటుంది, జనరల్ ఫండ్లో మీకు పెట్టి ఖచ్చితంగా బాత్రూమ్ శాంక్షన్ చేస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇవన్నీ జనరల్ ఫండ్లోన పేద ప్రజలకు, ఆదోని ప్రజలకు ఖచ్చితంగా డెవలప్మెంట్కి సహకరిస్తున్నాము. ప్రజలు రాజకీయ పార్టీలు అందరూ గుర్తించుకునేలా. ఇక ఈరోజు ఎమ్మెల్యే ఆడకనిపోయినా కూడా, ఈ కౌన్సిలర్ ఇంత సహకరించినా కూడా ప్రజలు కనీసం ఒక పేరు కూడా చెప్పడం లేదు. ఏమనంటే ఎక్కడి నుంచి సహకరించలేదనే మాట చెప్తాడు. ఈరోజు పూర్తిగా ఏడపోయినా ఈరోజు ఎమ్మెల్యే గారు భూమి కార్యక్రమం పోతే ఒక కౌన్సిలర్ సహకరించలేకుంటే ఈరోజు శాంక్షన్ అవుతుందని నేను మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. దయచేసి ఈరోజు అదేవిధంగా మన ఎస్ఎస్ బ్యాంక్ కూడా దాదాపు 90 లక్షల వరకు జనరల్ ఫండ్ల కౌన్సిల్ అందరూ శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు అది ఎమ్మెల్యే గారు నేను ఇన్స్పెక్షన్ పోయినా కూడా అక్కడ ముఖ్యమంత్రి పేరు, చంద్రబాబు నాయుడు పేరు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు చెప్పడం జరిగింది. నేను ఒకటే క్వశ్చన్ చేస్తాయా, ఈరోజు మున్సిపల్ ఆదోని వైఎస్ఆర్సీ కౌన్సిలర్లు మేము ఆదోని ప్రజల కోసం వాటర్ ఇబ్బంది ఉండదని చెప్పి, చాలా డ్యామేజ్ అని చెప్పి 90 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు మేము కౌన్సిలర్ శాంక్షన్ చేస్తే మా పేర్లు చెప్పుకోకుండా జనరల్ ఫండ్ వాళ్ళ పేర్లు చెప్తున్నాము. ఒక్కసారి ఆలోచించాలి ఎమ్మెల్యే గారు. దయచేసి ఎవరు సహకరించారు, ఎవరు సహకరించలేదు, ఎవరు
ఫండ్స్ ఇవి. ఓన్లీ జనరల్ ఫండ్ అంటే ఆదోని తీసుకునే ప్రజల కౌన్సిల్ నిర్ణయాలు పట్టి ఉంటుంది. ఇది గుర్తించుకుని ఖచ్చితంగా ఆదోని ప్రజలు కూడా ఈరోజు 9 లక్షల గౌలను పూర్తిగా ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అభివృద్ధిలో డెవలప్మెంట్కి చేస్తుంది. దయచేసి గుర్తించుకుని ప్రజలు ఆదోని రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లోనూ ఖచ్చితంగా ప్రజలు దీన్ని గుర్తించుకుని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఈ విధంగా ఈ మీడియా ద్వారా ఆదోని ప్రజలకు తెలియజేస్తున్నా. నరసింహులు మున్సిపల్ వైస్ చైర్మన్.